వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసి దండోరా అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ చూసుకుంటే మాత్రం మన శివాజీ గారిది, నవదీప్ గారి వీళ్ళ చుట్టూనే ఊర్లో అయితే కుల వివక్ష అంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని మూవీ అయితే వెళుతుంది అనమాట. సో నా ఒపీనియన్ నిజంగా చెప్పుకోవాలంటే నేనైతే విలేజ్కి అప్పుడప్పుడు పోతుంటే సో విలేజ్ ఇంతుందా అనేసి అయితే తెలియదు. అంటే ఒకనొక విలేజ్ ఉండిండొచ్చు, అంటే ఎప్పుడు అంటే ఇప్పట్లో కాకపోతే లైక్ 20s 30s ఉన్నట్టు. ఇప్పుడైతే అట్లయితే రేర్ అన్నమాట. కొంచెం తగ్గుతూ కొంచెం చేంజ్ అవుతుంది, అంటే మొత్తంగా ఫుల్గా కాదు కానీ కొంచెం చేంజెస్ అయితే వస్తున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాడు అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే మాత్రం మన హీరో శివాజీ గారి లైఫ్ ఎలా ఉంది, అతని లైఫ్, అతని పిల్లల లైఫ్, సమాజం ఎట్లా అవసరమైనప్పుడు ఎలా వాడుకుంటారు, వాళ్ళ పగలకు లేకపోతే వాళ్ళ ద్వేషం ఎలా ఒక మంచి ప్రాణాన్ని తీస్తుంది, అక్కడి నుంచి శివాజీ వాళ్ళ లైఫ్ ఎలా మారుతుంది, ఆ లింక్ తన వీళ్ళ కుటుంబానికి ఏదైతే దెబ్బ తాకిందో అది ఏందనే దాని మీద మీకు ఈ మూవీ ప్రాపర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇది కొంచెం కొంచెం పెద్దవాళ్ళకంటే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇంకా చావు అవి ఉంటాయి కాబట్టి కొంచెం మనకి లైక్ చెప్పుకోవాలి అంటే మనము ఊరి ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఇప్పటికీ అనే దాని మీద బాగా చూపించారు. మనం వాళ్ళ సపోర్ట్ కావాలి, వీళ్ళ సపోర్ట్ కావాలని. కానీ సిటీలో అయితే మాత్రం అట్లా ఉండదు. సిటీలో వచ్చేసరికి అయితేనే ఇప్పుడు సపోర్ట్ పాడ కూడా సాయం కూడా చేయడు, 1 రూపాయి సాయం కూడా చేయరు సిటీలో. సో మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే ఏమంటారు వెల్ డైరెక్టెడ్ మూవీ బాగా అనిపించింది. విలేజ్ లైఫ్ చూపించారు, అట్లనే పగలు ఎట్లుంటాయి, ఎట్లా రెచ్చిపోతారు అనే దాని మీద కూడా చూపించారు. నేను నిజంగా చెప్పుకోవాలంటే ఇద్దరే ఈ మూవీని గుంజుకొచ్చింది వారు అయితే శివాజీ గారు అండ్ నవదీప్ గారు. వీళ్ళది క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్గా తీసారు అనుకో. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగున్నారు. అండ్ మాధవి గారు అయితే చాలా బాగా చేశారు అనుకోవచ్చు. ఆ రోల్ ఎక్స్పెక్ట్ చేయలే మాధవి గారిది, బిందు మాధవి గారిది. అండ్ మన మురళి గౌడ్ గారు ఉన్నారు, అతనిది కూడా క్యారెక్టర్ బాగా అనిపించింది. సో ఓవరాల్గా మూవీ ఒక సోషల్ నామ్ని బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపించింది. పర్లేదు, యాక్సెప్టబుల్. కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం ఏమంటారు తగ్గింది అనుకోవచ్చు. ఒక మంచి అటెంప్ట్, అది సొసైటీ మీద ఇలా ఉండొద్దు అనే దాని మీద ఒక మంచి అటెంప్ట్ అయితే తీసుకొచ్చారు. బాగా అనిపించింది మూవీ పరంగా చూసుకుంటే మాత్రం చూడదగ్గ మూవీ. నా ఒపీనియన్ 1 టైం వాచబుల్ అంటాను. రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్ సైజ్ చూస్తున్నా. థియేటర్కి వెళ్ళి మీరు వాచ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇది నా ఒపీనియన్ రివ్యూ పై నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మీరు అంటే చాలా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అన్న 2.5 తక్కువనే కదా అనేసి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అవసరం లేదు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా ఏంది ఇట్లా అన్నట్టుగా అనిపిస్తుంది. సో అక్కడక్కడ కొన్ని విజయస్లో ఉన్నాయి, నేను గమనించలే కానీ కొంత ఉంటారు చెప్పేటోళ్ళు ఉన్నాయి. నా ఫ్రెండ్ది కూడా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసాను, ఒక 6 months ఏమవుతుంది. కొన్ని ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ స్టిల్ ఇప్పటికీ నడుస్తుంది. సో కాబట్టి కొంచెం రిలేటబుల్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ అంతే మొత్తం అట్లనే ఉన్నట్టు కూడా కాదు. సో పర్లేదు, మంచి అటెంటే తీసుకొచ్చినాం మనకి. అండ్ ఇది ఫైనల్గా నా ఒపీనియన్ అనమాట, అండ్ నా రివ్యూ. నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.